అమావాస్య అర్ధరాత్రి ఆ ఊరి శ్మశానంలో సమాధిపై పెళ్లి కూతురు వేషంలో ఒక అందమైన అమ్మాయి అటువైపు తిరిగి కూర్చుని చేతిలో ఒక మల్లెపూల దండని తిప్పుతూ ఉంది. ఆ దండ నుండి మత్తుగా ఘాటుగా వీచే మల్లెపూల సువాసన దట్టమైన పొగలా మారి ఊరు మొత్తం కమ్మేస్తోంది. రా స్వామి రా, నీకోసమే ఇక్కడ వేచి ఉన్నాను. రా నా దగ్గరకు రా స్వామి. రా స్వామి రా, నీకోసమే ఇక్కడ వేచి ఉన్నాను. రా నా దగ్గరికి రా స్వామి. ఆ సువాసనకి ఊరిలో ప్రజలు, పశువులు, పక్షులు, అన్ని జీవరాశులు గాఢమైన నిద్రలోకి జారుకుంటాయి. ఆ పొగని పీల్చి దెయ్యం పిలుపులు విని ఊరిలో ఒకడు దెయ్యానికి వశమైపోతాడు. నడుచుకుంటూ శ్మశానంలోకి వెళ్ళి దెయ్యం వెనుక నిల్చుంటాడు. దెయ్యం వెంటనే పూలదండని తిప్పడం ఆపి వెనక్కి తిరిగి చూసి భయంకరంగా నవ్వుతుంది. ఏంటివే నువ్వు ఇక్కడ ఆపావు? నీకొక వింత చూపిస్తానని చెప్పానుగా, పదా. ఏంటి కొంపదీసి ఆ ఇల్లు వింత కాదు కదా? అవును, ఆ ఇల్లు వింతే. ఇది చూపించడం కోసమే నిన్నిక్కడికి తీసుకొచ్చాను. జోకులు వెయ్యకు, ఇలాంటి ఇల్లు నేను చాలా చూశాను. ముందు నువ్వు లోపలికెళ్ళి చూసిరా, వెళ్ళు. సరే వేణు, నేను వెళ్తాను. లోపల గాని వింత లేదనుకో, అప్పుడు నీకు ఓయ్ శ్రీను, చూసావా? కనిపించిందా వింత? నా జీవితంలో ఇలాంటి వింతని ఇప్పుడు ఎక్కడా చూడలేదు. ఇది వింతే. ఎందుకు ఇలా చేస్తున్నారు ఇక్కడ? నాకేంటో అంతా ఆశ్చర్యంగా ఉంది. పద, ఆ చెట్టు కింద కూర్చుందాం. శ్రీను, సుమారు 80 సంవత్సరాల క్రితం ఈ గ్రామంలో దెయ్యం చచ్చింది. ఏంటి, దెయ్యం చచ్చిందా? ఎవరైనా చస్తేనే కదా దెయ్యాలవుతారంటారు. మరి ఇదేంటి వింతగా దెయ్యం చావడమేంటి? ఈ ఊరి పేరు కపోతపురం. కపోతం అంటే పావురం. కొన్ని సంవత్సరాల క్రితం ఈ గ్రామంలో పావురాలు, అవే కపోతాలు చాలా ఎక్కువగా ఉండేవంట. అందుకే ఈ గ్రామానికి కపోతపురం అని పేరు వచ్చింది. అవును, నాకు తెలుసువేను. పావురాలు చాలా ఎత్తుకి ఎగరగలవు. దాదాపు 25 మైళ్ళ దూరంలో ఉన్న వాటిని కూడా చూడగలవు. అవును శ్రీను. అసలు ఏం జరిగింది? ఇక్కడ పావురానికి పూజలు ఎందుకు చేస్తున్నారు? పావురం తలపై ఉన్న మనిషి ఎవరు? చాలా సంవత్సరాల క్రితం ఒక అమావాస్య మరుసటి రోజు తెల్లవారుతూ ఉండగా ఊర్లో పెద్దగా ఎవరో ఏడుస్తున్నారు. ఏమిటా ఏడుపు అని అందరూ భయంతో ఇళ్ల నుంచి ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ బయటకు వస్తున్నారు. దూరంగా ఒక ఇంట్లో ముసలి అవ్వ ఏడుపు గట్టిగా వినిపిస్తుంది. అందరూ అవ్వ చుట్టూ చేరి, ఏం జరిగింది అవ్వ, ఎందుకు ఏడుస్తున్నావు అని అడగ్గా, నా మనవడి ఇంట్లో కనిపించడం లేదు. నాకెందుకో చాలా భయంగా ఉంది. ఏమయ్యాడో, ఎక్కడికి వెళ్ళాడో. అవ్వా, ఏం భయం లేదు. మేం మీ మనవడిని ఎతికి తీసుకొస్తాము. పదండి, ఎదుగుదాం అని గ్రామ పెద్ద వీరయ్యతో పాటు
గ్రామస్తులు కొంతమంది ఊరు మొత్తం తిరిగి వెతుకుతున్నారు. చివరికి శ్మశానం వైపు వెళ్ళగా శ్మశానం గేటు తీసి ఉండడం చూసి శ్మశానంలోకి వేగంగా పరిగెత్తుకెళ్లారు. అక్కడ ఒక సమాధి పైన నలిగిపోయిన పువ్వుల మధ్య అవ్వ మనవుడు పడి ఉండటం చూసి వెంటనే ఆ కుర్రాడిని తీసుకువెళ్లి వాళ్ళ ఇంట్లో పడుకోబెట్టి, అవ్వా, నీ మనవడు శ్మశానంలో పడి ఉన్నాడు. మనవడిని ఆ పరిస్థితుల్లో చూసి అవ్వ చాలా బాధపడుతుంది. గ్రామస్తులందరూ విచారంగా నిల్చుని అవ్వకి ధైర్యం చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. చివరికి వీరయ్య అవ్వ పక్కన కూర్చుని, అసలేం జరుగుతుంది మన ఊర్లో? ప్రతి అమావాస్య రోజు అర్ధరాత్రి దాటాక ఎవరో ఒకరింటి నుండి నిద్రపోతున్న మగవాడు మైకం కమ్మి వాడికే తెలియకుండా నడుచుకుంటూ శ్మశానంలోకి వెళ్లిపోవడం ఏమిటో, మరుసటి రోజు సమాధి పైన పడి ఉండడం ఏమిటో, తరువాత కొన్ని రోజులకే అంతు చిక్కన జబ్బుతో చనిపోవడం ఏమిటో, ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. అయ్యా, మీరే ఈ సమస్యకి ఒక పరిష్కారం చూడాలి. ఇప్పటికే మన ఊర్లో చాలా మంది చనిపోయారు. మా అందరికీ చాలా భయంగా ఉంది. కొంపదీసి ఇదంతా ఈ దెయ్యం పనో కాదు కదా? దెయ్యం లేదు, గియ్యం లేదు. నా మాట వినండి. ఇక మీదట ఇలాంటి పరిస్థితి మన గ్రామంలో ఎవరికీ రానివ్వను. నేను వెంటనే మునిమండలి వెళ్లి ఈ సమస్యకి పరిష్కారాన్ని కనుక్కొని వస్తాను. ఇక మీరు అందరూ నా మాట విని భయపడకుండా మీ ఇళ్లకు వెళ్ళండి అని వీరయ్య చెప్పగానే అందరూ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోతారు. వీరయ్య బైక్ మీద మునిమండలి అనే ఊరికి బయలుదేరి ఒక స్వామీజీ ఆశ్రమంకి చేరుకుంటాడు. స్వామీజీ, బాగున్నారా? ఎలా ఉన్నావు వీరయ్యా? ఏంటి ఇలా వచ్చావు? ప్రతి అమావాస్య రాత్రి జరిగే అరాచకమంతా వివరంగా చెప్పి, స్వామీజీ, మా గ్రామస్తులందరూ ఇదంతా దెయ్యం పని అని భయపడుతున్నారు. అసలేం జరుగుతుందో తెలుసుకుందామని అనుకున్నా కుదరడం లేదు. ఆ అమావాస్య రాత్రి ఏం జరిగిందో మరుసటి రోజుకి ఎవ్వరికీ గుర్తుండడం లేదు. స్వామీజీ, మా గ్రామాన్ని మీరే కాపాడాలి. వీరయ్యా, ఇలా రా, ఆ పలక మీద కూర్చో. నేను నీకు మీ గ్రామంలో ఏం జరిగిందో స్వప్నంలో చూపిస్తాను. భయపడకు. ఆ రోజు అమావాస్య. గ్రామంలో అందరూ భయంతో పడుకున్నారు. కొందరు వాళ్ళ కుటుంబాలకి కాపలా కూర్చుంటారు. స్వామీజీ, నాకు భయంగా ఉంది. ఆ అమ్మాయి ఎవరు? ఆ ఋషి ఎవరు? అది కామిని దెయ్యం. అసలు దీనికి కారణం చెప్తా విను. కొన్ని ఏళ్ల క్రితం కొంతమంది ఋషులు దేశశాంతి కోసం అన్ని గ్రామాలు కాలినడకన వెళ్తూ మీ గ్రామం కపోతపురం చేరుకున్నారు. అక్కడ ఉన్న పావురాలకి వాళ్ళు ఎంతో ప్రేమగా గింజలు వేస్తూ ఉండగా ఆ గ్రామంలో ఉన్న కోమలి అనే ఒక అమ్మాయి ఒక ఋషిని చూసి అతని అందం చూసి ఇష్టపడుతుంది. వెంటనే తన ప్రేమని ఒక కాగితం మీద రాసి ఇస్తుంది. ఋషి ఆ కాగితం చూసి చదివి నలిపి పడేసి ఏమాత్రం పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు. ఆ
రోజు సాయంత్రం కోమలి మళ్ళీ ఆ ఋషి దగ్గరికి వస్తుంది. అప్పుడు ఆ ఋషి ఏమీ మాట్లాడకుండా తన పూజ కోసం అంతా సమకూర్చుకుంటాడు. మీరు చాలా అందంగా ఉన్నారు. అనవసరంగా మీ వయసు వృధా చేసుకుంటున్నారు. నన్ను పెళ్లి చేసుకోండి. చూడు కోమలి, నేను సన్యాసిని. నాకు పెళ్లి, పిల్లలు, సంసారం లాంటి ఆలోచనలు లేవు. ఇంకెప్పుడు నా వెనక రాకు, వెళ్ళు. అని చెప్పి ఋషి వెళ్ళిపోతాడు. ఆ మరుసటి రోజు ఋషులు ఆ గ్రామం నుండి వెళ్ళిపోతున్నారనే వార్త విని కోమలి మళ్ళీ ఆ ఋషి దగ్గరకు వెళ్ళి, కోమలి, పక్కకు జరుగు, ఋషులొస్తున్నారు. వెంటనే కోమలి లేచి ఆ ఋషిని కాళ్ళు పట్టుకుంది. అది చూసిన గ్రామస్తులు కోపంతో కోమలిని మందలిస్తుండగా, ఆగండి, ఆవేశం వద్దు. కోమలి, మేము దేశశాంతి కోసం మా గురువుగారి ఉపదేశం వలన ప్రతి గ్రామం వెళ్లి భిక్షాటన చేస్తున్నాం. నువ్వు నీకు తగిన వాడిని పెళ్లి చేసుకుని నీ జీవితాన్ని సంతోషంగా జీవించు. నాకు మీరంటే ఇష్టం. మిమ్మల్ని విడిచి ఉండలేను. కోమలి, నేను చెప్పాల్సింది చెప్పాను. వదులు నా కాళ్ళు. మాకు సమయం లేదు. మేము ఋషులం. మాకు సంసారం తగదు. వదులు. పెళ్లి చేసుకోని అవసరం లేదు. కానీ నేను నీతోనే ఉంటాను. నువ్వు నా వాడివి. ఛీ, భ్రష్టురాలా! విడిచిపెట్టి నన్ను. ఋషి కోమలిని చీకొట్టి వదిలించుకుని ముందుకు సాగుతారు. గ్రామస్తులు కొంతమంది కోమలిని చీచి అంటూ, కొంతమంది నవ్వుకుంటూ, మరికొంతమంది అసహ్యించుకుని పక్కకి తోసి ఋషులు వెంట గ్రామ పొలిమేర వరకు చేరుకుంటారు. కోమలి మళ్ళీ ఋషి దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చి, నాకు ఒక వరం ఇవ్వండి. నాతో పెళ్లి, ప్రేమ తప్ప ఏమైనా అడుగు. వరం అడిగాక కాదు కుదరదు అన్ను అని మీ గురువు గారి పైన ఒట్టు పెట్టండి. నా గురువుగారి పైన ఒట్టు. నాతో పెళ్లి, ప్రేమ తప్ప ఏమైనా అడుగు. తప్పక వరమిస్తాను. నాకు మనిషి చేతిలో గాని, ఆయుధాల వల్ల గాని, జంతువుల వల్ల గాని చావు రాకూడదు. తదాస్తు. వెంటనే కోమలి ఆ ఋషిని గట్టిగా పట్టుకుని నొక్కి చంపేస్తుంది. మిగిలిన ఋషులు ఒకరి చెయ్య ఒకరు పట్టుకుని కోమలి చుట్టూ తిరిగి మంత్రాలు చదువుతూ కోమలిని బంధించి పక్కన ఉన్న శ్మశానంలోకి విసిరేస్తారు. కోమలి ఇంకా శ్మశానం నుండి బయటికి రాలేదు. అమావాస్య రోజు మా మంత్రం యొక్క శక్తి తగ్గడం వలన అది భయంకరమైన రూపంలోకి మారి అనుకున్నది చెయ్యగలదు. ఆ ఒక్కరోజు మాత్రం మీ ఊరు వాళ్ళంతా జాగ్రత్తగా ఉండండి. ఎప్పటికీ ఎవ్వరూ ఈ శ్మశానం వైపు రాకండి. అలా చెప్పి ఆ ఋషులు వెళ్ళిపోతారు. ప్రతి అమావాస్యకి ఆ కామిని దెయ్యంగా మారి ఊరిలో ఒక మైకపు పొగని పంపిస్తుంది. ఆ సువాసనకి మైకంలోకి వెళ్లిన మగవాడిని తన వశం చేసుకుని తనకిష్టమైన ఋషిలా మార్చేసి తన కోరిక తీర్చుకుంటుంది. అంటే కామిని దిజం కోరికకి మా ఊర్లో మగవాళ్ళు బలైపోతున్నారా స్వామి? వీల్లేదు. ఇకపై మా ఊర్లో ఆ దెయ్యం ఉండకూడదు. దానంతు చూసే మార్గం చెప్పండి స్వామి. పరకాయ ప్రవేశం. పరకాయ ప్రవేశమా? అదేంటి స్వామి? మన ఆత్మని చనిపోయిన వాళ్ళ శరీరంలోకి పంపడమే ఈ పరకాయ ప్రవేశం. వీరయ్య, ఈ జపమాల తీసుకో. దీనిని పరకాయ ప్రవేశం చేసిన జీవి కోమలి మెడలో వెయ్యాలి. అప్పుడు దాని శక్తి తగ్గుతుంది. అప్పుడు మాత్రమే దానిని మనం అంతం చేయగలం. ఈ పరకాయ ప్రవేశం ఎలా చెయ్యాలో స్వామీజీ వీరయ్యకి చెవిలో వివరిస్తారు. అలా వీరయ్య తిరిగి తన గ్రామానికి వెళ్ళిపోతుండగా దారిలో ఒక చనిపోయిన పావురం కనిపిస్తుంది. ఆ పావురాన్ని వీరయ్య తనతో తీసుకుపోతాడు. వీరయ్య గ్రామంలోకి రావడం చూసి అందరూ అతని చుట్టూ చేరి
వీరయ్య ఏం చెప్తాడా అని ఆత్రంగా చూస్తున్నారు. భయపడకండి. ఈ అమావాస్యతో మన గ్రామానికి పట్టిన పీడ పోతుంది. మీరంతా ప్రశాంతంగా ఉండండి. వీరయ్య ఆ కోమలి గురించి చెప్పి అందర్నీ భయపెట్టడం ఇష్టం లేక అలా ఇంట్లోకి వెళ్ళిపోతాడు. అమావాస్య రోజు రానే వచ్చింది. అందరూ ఎప్పట్లాగే భయంగా ఇళ్లల్లో ఉంటారు. వీరయ్య ముందు పావురం పెట్టుకుని పరకాయ ప్రవేశంకి తయారవుతాడు. అక్కడ శ్మశానంలో కోమలి మల్లెపూలు దండని తిప్పుతూ ఉండగా ఆ పొగ గ్రామం వైపు వస్తున్న సమయంలో వీరయ్య స్వామీజీ మాటలు గుర్తుకు తెచ్చుకుంటున్నాడు. వీరయ్య, ఆ సువాసనైన పొగ ఊరు మొత్తం ఆవరించక ముందే నేను చెప్పిన మంత్రాన్ని చెప్పి తొందరగా పరకాయ ప్రవేశం చెయ్యు. 5 నిమిషాలు మాత్రమే ఆ పొగ నుంచి నువ్వు తప్పించుకోగలవు. ఈలోపే పరకాయ ప్రవేశం చేసి కోమల మెడలో జపమాల వెయ్యాలి. గుర్తుంచుకో, నీ రూపంలో కాదు. స్వామీజీ ఇచ్చిన జపమాలని చచ్చిన పావురం మెళ్ళో వేసి మనసులో పరకాయ ప్రవేశం మంత్రం చదువుతూ వీరయ్య తన ఆత్మని బయటకు రప్పిస్తాడు. వెంటనే వీరయ్య ఆత్మ తన చేతితో పట్టుకుని ఉన్న పావురంలోకి పరకాయ ప్రవేశం చేస్తుంది. చనిపోయిన పావురం కదులుతుంది. ఆ పొగ కన్నా పైకి వెళ్లి ఎగురుకుంటూ శ్మశానం వైపు వెళ్తుంది. అక్కడ ఊరిలో అందరూ పొగ మత్తులోకి జారుకుంటారు. ఒకడు ఇంటి తలుపులు తీసి బయటకు వచ్చి శ్మశానానికి వెళ్తూ ఉంటాడు. కోమలి దెయ్యం ఎగురుకుంటూ వస్తున్న పావురాన్ని, దాని మెడలో జపమాలని చూసి కోపంతో ఆ పావురాన్ని పట్టుకోబోయింది. కాని పావురం దెయ్యం చేతిలో నుండి తప్పించుకుని జపమాలని కోమలి మెడలో వేసి కింద పడిపోయింది. కోమలి దెయ్యం కోపంతో వీరయ్య తలని పేల్చేస్తుంది. అలా కోమలి గట్టిగట్టిగా అరుస్తూ ఆ జపమాల నుంచి వస్తున్న మంటల్లో కాలిపోతుంది. అప్పటికే మైకంలో ఉన్నవాడు శ్మశానం దగ్గరకు వచ్చేశాడు. కోమలి దెయ్యం కాలి బూడిదవ్వగానే మైకం వదిలి అక్కడ జరుగుతున్నదంతా చూసి భయంతో పరిగెత్తి గ్రామంలోకి వెళ్లి చెప్తాడు. గ్రామస్తులందరూ పరిగెత్తుకుంటూ శ్మశానంకి చేరుకుని వీరయ్య శవాన్ని చూసి బాధపడి ఏడుస్తూ ఉంటారు. అప్పుడు స్వామీజీ కపోతపురం వచ్చి జరిగింది అంతా చెప్పి వీరయ్య శవాన్ని అంత్యక్రియలు చేసి అక్కడే మనిషి శరీరానికి పావురం తల ఉండే ఒక విగ్రహాన్ని కట్టించి, ఈ విగ్రహానికి మీ ఊరంతా నిత్యం పూజలు చెయ్యాలి. ఇక నుంచి మీకు మీ ఊరికి ఎలాంటి అరిష్టాలు జరగవు. అలా చెప్పి స్వామీజీ వెళ్ళిపోయారు. అది జరిగింది శ్రీను. అలా చచ్చింది ఆ దెయ్యం. అవును వేణు, నిజంగా ఇది వింతే. కాని ఆ వీరయ్య చాలా మంచివాడు. ఊరి కోసం తన ప్రాణాలను త్యాగం చేసిన గొప్ప వ్యక్తి. వేణు శ్రీను ఆ ఇంటి వైపు చూసి నమస్కారం పెట్టి మళ్ళీ వచ్చిన దారిలోనే వెళ్ళిపోతారు. వాళ్ళ పైనుంచి చాలా పావురాలు ఎగురుతూ ఉంటాయి. ఇద్దరు పైన పావురాలు చూసి, మళ్ళీ ఏ గ్రామానికి ఏ అవసరం వచ్చిందో తెలుసుకుందాం, పద పద. అలా శ్రీను వేణు కొంత దూరం ప్రయాణించి చిన్నకొండ అనే గ్రామం చేరుకుంటారు. ఆ గ్రామంలో అందరూ భయంతో వాళ్ళ ఇళ్లల్లో, కొందరు ఇల్లు అరుగు మీద కూర్చొని ఉంటారు. అప్పుడే కొంతమంది గ్రామస్తులు ఒకడిని మోసుకు వస్తారు. ఏమైంది అతనికి? ఏమో, ప్రతి అమావాస్యకి ఎవరో ఒకరు శ్మశానంలో పడి ఉంటారు. తెల్లవారిన వెంటనే చనిపోతుంటారు. ఏం జరుగుతుందో తెలియడం లేదు. ఆ మాట విన్న శ్రీను వేణు ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ పైన చెట్టు మీద ఉన్న పావురాన్ని చూస్తారు.